Okay. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తానని, పర్టికులర్గా నేను అప్లోడ్ చేస్తానని మీకు నేను ప్రామిస్ చేశానండి. బట్ నాకు హెల్త్ ఇష్యూ అనేది ఒకటి వచ్చింది. ఎట్ ది సేమ్ టైం వాయిస్ అనేది కూడా కొంచెం క్లారిటీ లేదండి. వాయిస్ కూడా క్లారిటీ లేకపోవడంతో నేను మొన్నటిదాకా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అండ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్లో నేను రికార్డ్ చేశాను. అవి అంత వర్కౌట్ అవ్వట్లేదు అనే విషయం నాకు అర్థమైంది. నా స్టూడెంట్స్ అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు చెప్పారు వాయిస్ అనేది క్లారిటీ ఉండట్లేదని. దాంతో నేను మైక్ కోసం వెయిట్ చేశానండి. సో మనకు మైక్ కూడా డెలివరీ అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఇష్యూస్ మీద నేను డైలీ మీకు క్లాసెస్ అనేవి తీసుకుంటా అండి. ఎట్ ది సేమ్ టైం యాజ్ ఎ క్వాలిటీ ఫ్యాకల్టీగా నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను మీకు యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉండేటట్లు చేస్తాను. ఫ్యూచర్లో దీన్ని నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్దామని చెప్పి నేను అనుకుంటున్నానండి. కాబట్టి మీరందరూ ఫస్ట్ టైం మన వీడియో కానీ చూసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎట్ ది సేమ్ టైం నేను మీ కామెంట్స్లో కూడా నేను దీన్ని పిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరందరూ ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే క్లాస్ చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లింక్స్ ఏవైతే ఉన్నాయో, లింక్స్ అంటున్నానండి, ఈ క్లాస్కి సంబంధించినటువంటి ఈ బోర్డు మీద మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా నేను మీకు అక్కడ షేర్ చేస్తానండి. మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి వీలుంటుందండి. ఓకేనా? సో ఈరోజు మనకి జూలై 1 అండి. జూలై 1కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దామండి. సో మనం టాపిక్లోకి వెళ్తే మన ఫస్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే జిఎస్టీ డే అండి. సో జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ అండి. గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ అండి. సో ఇది మనకండి జిఎస్టీ. ఈ జిఎస్టీ అనేది మన ఇండియాలోకి 2017 జూలై 1 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. ఓకేనా? మనకి ఎన్డీఏ గవర్నమెంట్ అంటే నథింగ్ బట్ బీజేపీ గవర్నమెంట్ అండి. 2016లో మనకి 122వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చిందండి. సో ఏదైనా సరే భారత రాజ్యాంగంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైనా సరే చేంజ్ అనేది చేయాలంటే అది మేజర్ చేంజ్ అయితే దాన్ని ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొస్తారండి. ఆ బిల్ని లోక్సభ, రాజ్యసభ ఒప్పుకున్న తర్వాత దానిపై రాష్ట్రపతి యొక్క సంతకం పెట్టిన తర్వాత ఆ బిల్ అనేది యాక్ట్గా మారి ఆ బిల్ కాస్త మనకి ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుందండి. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఓకేనా? బిల్లు వేరుంటుంది, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి నెంబర్ వేరు ఉంటుంది, బిల్లుకి నెంబర్ వేరు ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి నెంబర్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. కాబట్టి ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? మనకి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ లోక్సభ అండి. లోక్సభ, రాజ్యసభ అండ్ రాష్ట్రపతి, నథింగ్ బట్ ప్రెసిడెంట్ అండి. మనకు ఫస్ట్ ఈ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ అనేది చేయడం అనేది జరిగిందండి. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది ఆగస్టు 3న మనకి లోక్సభ ఆమోదం తెలిపిందండి. నేను కిందది పైన రాస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆగస్టు 3న జిఎస్టీకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు రాజ్యసభ ఆగస్టు 3వ మనకి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆగస్టు 8న మనకి లోక్సభ అనేది ఆమోదించడం జరిగిందండి. ఓకేనా? ఆగస్టు 3 రాజ్యసభ, ఆగస్టు 8 లోక్సభ. ఎట్ ది సేమ్ టైం మనకి ప్రెసిడెంట్ మనకి సెప్టెంబర్ 8న మనకి ఈ బిల్లు మీద సంతకం చేయడంతో ఈ బిల్ అనేది యాక్ట్గా కన్వర్ట్ అయిందండి. ఓకేనా? సో ఈ బిల్ అనేది యాక్ట్గా కన్వర్ట్ అయింది. మరి ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారంటే 2017 జూలై 1న మనకి అర్ధరాత్రి మోడీ పార్లమెంట్ సెషన్స్ని ఏర్పాటు చేసి అర్ధరాత్రి 12 గంటల AM కండి. సో 12 AMకి మోడీ ఒక బెల్ని కొట్టి భారతదేశానికి నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఆయన ఆ రోజు ప్రకటించడం అనేది జరిగిందండి. ఓకేనా? సో దీంట్లో కానీ మనం చూసుకున్నట్లయితే, ఈ బిల్లో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా 17 రకాల ట్యాక్సెస్ని, పన్నులని, ఎట్ ది సేమ్ టైం 13 రకాల సెస్సులని,
సెస్లని, ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. ట్యాక్స్ అంటే మీకు తెలుసండి. సెస్ గురించి కూడా మీకు కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకేనా? జస్ట్ మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఏదో సందర్భంలో వచ్చినప్పుడు ట్యాక్స్కి సెస్కి డిఫరెన్స్ ఏంటో మనం చెప్పుకుంటామండి. సో 17 రకాల ట్యాక్సెస్ని 13 రకాల సెస్లని విలీనం చేసి మనకి జిఎస్టీ అనే దాన్ని తీసుకొచ్చారండి. ఓకేనా? జిఎస్టీ అనే దాన్ని తీసుకొచ్చారు. మన ఇండియాలో జిఎస్టీలో మనకి 5 స్లాబ్స్ అనేవి ఉన్నాయండి. ఆ 5 స్లాబ్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 0, 5, 12, 18, 28 అండి. ఇలా మనకి స్లాబ్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా? ఈ స్లాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే మన ఇండియాలో ఏం జరుగుతుందంటే, మీరు యుఎస్ఏ, రష్యా కానీ అది కానీ తీసుకుంటే అక్కడ జస్ట్ 3 రకాల స్లాబ్లు మాత్రమే ఉంటాయండి. మన దగ్గర 5 రకాల స్లాబ్లనే ఉన్నాయి. ఏ వస్తువు ఏ స్లాబ్ కిందకు వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదండి. ఓకేనా? దాంతో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, సామ్రాట్ చౌదరి అండి, సామ్రాట్ చౌదరి, ఈ సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జిఎస్టీ స్లాబ్స్ మీద ఒక కమిటీ వేసిందండి. జిఎస్టీ స్లాబ్స్ మీద ఓ కమిటీ వేశారండి. ఈ కమిటీ ప్రజెంట్ వర్క్ చేస్తుందండి. ఈ సామ్రాట్ చౌదరి అనే అతను బీహార్కి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారండి. మన ఏపీకి పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నారో అలా ఈయన బీహార్కి డిప్యూటీ సీఎంగా వర్క్ చేస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా జిఎస్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే, ఈ జిఎస్టీని ఫస్ట్ జిఎస్టీ బిల్ అండి. జిఎస్టీ అనేది దేని కిందకు వస్తుందంటే, ఇది మనకి సమైక్య విధానానికి సంబంధించిందండి. ఇది సమైక్య విధానానికి సంబంధించింది, ఫెడరల్ సిస్టమ్కి సంబంధించిందండి. సో ఈ ఫెడరల్ సిస్టమ్కి సంబంధించడం వల్ల దీన్ని లోక్సభ, రాజ్యసభతో పాటు 50% స్టేట్స్ కూడా దీన్ని ఆమోదించాల్సి ఉంటుందండి. ఫెడరల్ స్ట్రక్చర్కి దేనికి సంబంధించింది అయినా సరే ఇది మనకు పాలిటీలో వస్తుంది. సో పాలిటీలో ఇది మనకు కొంచెం ఐడియా ఉండాలండి. ఓకేనా? ఫెడరల్ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి ఈ జిఎస్టీ బిల్లుని ఆమోదించినటువంటి ఫస్ట్ స్టేట్ కానీ మనం చూసుకున్నట్లయితే అది తెలంగాణ అండి. సో ఇది తెలంగాణ ఫస్ట్ ఆమోదించిందండి. ఓకేనా? ఇది కూడా మీకు గుర్తుండాలండి. తెలంగాణ ఫస్ట్ ఆమోదించింది. ఓకేనా? మరి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ కానీ మనం చూసుకున్నట్లయితే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ కానీ మనం చూసుకున్నట్లయితే అదేంటిదంటే మనకు అస్సాం అండి. అస్సాం అనేది జిఎస్టీని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మన సామ్రాట్ చౌదరి. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ అండి. సో ఇక్కడ మనకి జిఎస్టీ కౌన్సిల్ గురించి కూడా తెలియాలండి. జిఎస్టీ కౌన్సిల్ అండి. ఆర్టికల్ మనకి పాలిటీలో మీకు కానీ ఐడియా ఉంటే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ ఒకటి ఉంటుందండి. 12th పార్ట్, 13th పార్ట్. దాంట్లో 13th పార్ట్లో ఫైనాన్షియల్ రిలేషన్స్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఆ ఫైనాన్షియల్ రిలేషన్స్లో మనకు ఆర్టికల్ నెంబర్ 271 సబ్ క్లాస్ ఏ అండి. 279 సబ్ క్లాస్ ఏలో మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తారండి. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏంటిదంటే మనకి రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఓకేనా? దీనికి ఫినాన్స్ మినిస్టర్ మనకి చైర్మన్గా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మనకి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనకి 28 స్టేట్స్ ఉన్నాయి. ఈ 28 స్టేట్స్కి సంబంధించినటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఆర్ రెవెన్యూ మినిస్టర్ ఆర్ స్టేట్ అపాయింట్ చేసిన ఏదో అదర్ మినిస్టర్ అండి. స్టేట్ అపాయింట్ చేసినటువంటి ఏదో ఒక మినిస్టరు ఈ జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్గా ఉంటారండి. ఓకేనా? సో ఇది మనకు గుర్తుండాలండి. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే జిఎస్టీ కౌన్సిల్ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ మనకి ఏంటిదంటే జిఎస్టీ పైన సెస్ని 1% సెస్ అండి. 1% సెస్ని విధించుకున్న రాష్ట్రం ఒకటి ఉంటుందండి. ఆ 1% సెస్ని విధించుకున్న రాష్ట్రం ఏంటనగా మనం చూసుకున్నట్లయితే ఆ స్టేట్ నథింగ్ బట్ మనకి కేరళ అండి. కేరళ స్టేట్ గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందంటే జిఎస్టీ మీద 1% సెస్ని విధించుకునే అధికారాన్ని కూడా మనకు కలిగి ఉండడం అనేది జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా జిఎస్టీ గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకి ఇంకా ఇదండి. సో మనకి 2025 థీమ్ అండి. జిఎస్టీ డేకి సంబంధించినటువంటి 2025 థీమ్ కూడా మనకు ఐడియా ఉండాలండి. ఈ థీమ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ థీమ్ కానీ మనం చూసుకున్నట్లయితే సింప్లిఫైయింగ్ ట్యాక్సెస్
ఎంపవరింగ్, సింప్లిఫైయింగ్ ట్యాక్సెస్, ఎంపవరింగ్ ద సిటిజన్స్ అండి. సో ఇది మనకి జిఎస్టీకి సంబంధించినటువంటి థీమ్ అండి. ఓకేనా, ఇదంతా కూడా మనకి జిఎస్టీకి సంబంధించినటువంటి క్లాస్ అండి. నేను మీకు దీనికి సంబంధించినటువంటి ఇది ఏదైతే మనకి ఈ చార్ట్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా తర్వాత నేను మీకు టెలిగ్రామ్లో కానీ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ నేను షేర్ చేస్తానండి. ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇదండి మనకి జిఎస్టీ గురించి. నెక్స్ట్ ఏంటంటే జిఎస్టీ కలెక్షన్ అండి జూన్ 2025. యాక్చువల్గా జిఎస్టీ కలెక్షన్లు అండి, జిఎస్టీ ఎవ్రీ మంత్ కలెక్షన్ అనేది మనకు వస్తాయండి. సో ఈ ఎవ్రీ మంత్ కలెక్షన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో అది ఏదైతే మంత్ ఉంటుందో దానికి ముందు, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు డిసెంబర్లో రాస్తున్నారనుకోండి, డిసెంబర్లో మీరు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్కి మీరు రాస్తున్నారనుకోండి, దీనికి సంబంధించి నవంబర్ అండ్ అక్టోబర్ ఈ టూ మంత్స్కి సంబంధించినటువంటి జిఎస్టీ కలెక్షన్ మీకు తెలిస్తే సరిపోతుందండి. ఓకేనా, అలా మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ జూన్ 2024 అండి, జూన్ 2024తో పోలిస్తే జూన్ 2025కి మనకి జిఎస్టీ కలెక్షన్ గ్రోత్ రేట్ అనేది 6.2%కి ఎక్కువ ఉందండి. సో 6.02% అనేది ఎక్కువ ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎట్ ది సేమ్ టైం ఈ జూన్లో కానీ మనకు వచ్చినటువంటి కలెక్షన్ మొత్తం కానీ మనం చూసుకున్నట్లయితే అండి, ఈ జిఎస్టీ కలెక్షన్ అనేది మనకి జూన్లో వచ్చినటువంటి కలెక్షన్ కానీ మనం చూసుకున్నట్లయితే 1.84 lakh crores అండి. 1.84 lakh crores మనకి 2025 జూన్లో మనకు వచ్చినటువంటి జిఎస్టీ కలెక్షన్స్ అండి. ఇది జూన్ 2024 నుంచి 2025కి కంపేర్ చేసుకుంటే, జస్ట్ జూన్ మంత్తో మనం కంపేర్ చేసుకుంటే 6.2% మనకి ఇంక్రీజ్ అనేది అయిందండి. జిఎస్టీ వసూలు అనేది ఎక్కువైందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇప్పటిదాకా హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ అండి. మనకి ఇప్పటిదాకా హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఎప్పుడు వచ్చిందో కూడా మనకు క్లారిటీ అనేది ఉండాలండి. ఓకేనా, మనకి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 2025 అండి. ఏప్రిల్ 2025లో మనకు వచ్చినటువంటి టోటల్ జిఎస్టీ కలెక్షన్ కానీ మనం చూసుకున్నట్లయితే 2.37 lakh crores అండి. 2.37 lakh crores జిఎస్టీ కలెక్షన్ అనేది మనకి ఏప్రిల్ 2025లో వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇదే మనకి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ అండి. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తానండి. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చ్ వరకు అండి. సో ఇది మన ఫైనాన్షియల్ అని చెప్పి మనకు తెలుసు కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కానీ మనం చూసుకున్నట్లయితే మనకి టోటల్గా జిఎస్టీ కలెక్షన్ ఎంత వచ్చింది అంటే 22.08 lakh crores మనకి జిఎస్టీ కలెక్షన్ అనేది మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో మనకి టోటల్ జిఎస్టీ కలెక్షన్ అనేది ఇంత వచ్చిందండి. సో ఏప్రిల్లో మనకు వచ్చిన జిఎస్టీ కలెక్షన్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ 2.37 lakh crores అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా మనకి 22.02 lakh crores కలెక్షన్ అనేది మనకి జిఎస్టీ కలెక్షన్ వచ్చింది గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకి జూన్లో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను మీకు ఆగస్టు జూలై గురించి చెప్తాను, మళ్ళీ సెప్టెంబర్లో మీకు నేను ఆగస్ట్ గురించి చెప్తాను. కాబట్టి ఇలా మీరు జిఎస్టీ కలెక్షన్స్ మీద ఒక అవగాహన అయితే వస్తే సరిపోతుందండి. ఓకేనా, ఇదండి మనకి జిఎస్టీ కలెక్షన్స్ గురించి. ఇంకా నెక్స్ట్ అండి మనకి ఎస్బీఐ డే అండి. ఎస్బీఐ డే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం పిలుచుకుంటామండి. ఓకేనా, ఈ ఎస్బీఐ గురించి ఇప్పుడు మనం చూద్దామండి. మనకి వన్స్ అపాన్ ఏ టైము మనకి బాగా ఐడియా ఉంటే 1804, 1840, 1843 అండి. ఇక్కడ మనకి 3 ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అనేవి ఉండేయండి. ఆ ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మెడ్రాస్, బెంగాల్, బాంబే. ఓకేనా, సో మెడ్రాస్, బెంగాల్, బాంబే అని చెప్పి మనకి 3 ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అనేవి ఉండేయండి. ఈ ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అనేవి వర్క్ చేయడం స్టార్ట్ చేసినాయి. అయితే ఈ ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ని మనం ఏం చేస్తామంటే 1921లో మనకి బ్యాంకర్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా జరుగుతుందండి మనకి హేగ్ అంటే మనకి ఎక్కడ ఉందండి, ఇది మనకి స్విట్జర్లాండ్లోని ఎక్కడ ఉందండి హేగ్ సిటీ, నాకు తొందరగా గుర్తు రావట్లేదు. హేగ్ సిటీలో ఒక బ్యాంకర్స్ మీటింగ్ కూడా జరుగుతుందండి. ఈ మీటింగ్ జరిగినప్పుడు ప్రతి దేశానికి
ఒక సెంట్రల్ బ్యాంక్, ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలని చెప్పి చెప్తారండి. ఆ టైంలో మన భారతదేశంలో ఎటువంటి కేంద్ర బ్యాంక్ అనేది ఉండదండి. అట్ ది సేమ్ టైం బ్యాంకుల మీద ఎవరికి కూడాను, ఏ బ్యాంకు కూడాను రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరైనా సరే కానీ దాని మీద కంట్రోలింగ్ అనేది ఉండేది కాదండి. అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఆర్బీఐ ఉంది, కానీ ఆ టైంలో ఆర్బీఐ మనకి ఎప్పుడు వచ్చిందండి? 1934 యాక్ట్ ప్రకారం 1935లో మనకు ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగిందండి. అయితే అప్పటిదాకా మన ఇండియాలో బ్యాంకుల్ని కంట్రోల్ చేయడానికి ఏ బ్యాంక్ అనేది లేదండి. దాంతో మన గవర్నమెంట్, అప్పట్లో మన బ్రిటిష్ గవర్నమెంట్ మన రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 1921లో ఈ 3 బ్యాంకులను కలిపేసి ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పి ఒక బ్యాంక్‌ని ఏర్పాటు చేశారండి. ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పి ఒక బ్యాంక్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఇంపీరియల్ బ్యాంక్ అనేది వర్క్ చేస్తూ ముందుకెళ్తుందండి. అయితే మనకి ఏం జరిగిందంటే 1949లో బ్యాంకుల విలీనీకరణ, బ్యాంకుల జాతీయకరణ అండి. విలీనీకరణ కాదు, బ్యాంకుల జాతీయకరణ. బ్యాంక్స్ నేషనలైజేషన్ ప్రాసెస్ కింద మన 1949లో మనం ఏం చేసామంటే ఆర్బీఐని మనం ఏం చేసాం, నేషనలైజేషన్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా? అయితే మన ఇండియాలో ఏం జరిగిందంటే మనకి మనం అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో నెహ్రూ గారండి, మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు. ఈ నెహ్రూ గారు ఏం చేశారంటే మన భారతదేశంలో రూరల్ ఏరియాస్లో అసలు క్రెడిట్ అనేది ఎలా ఉంది, రూరల్ ఏరియాస్లో మన అప్పులు అనేవి ఎలా కట్టగలుగుతున్నాం, ఎలా ఇవ్వగలుగుతున్నాం, దాని మీద ఒక కమిటీ వేస్తారండి. ఆ కమిటీకి చైర్మన్ గాని మనం చూసినట్లయితే ఆయన పేరు ఏంటంటే గోర్వాలా అండి. గోర్వాలా కమిటీ. ఈ గోర్వాలా కమిటీని నియమిస్తాడండి నెహ్రూ గోర్వాలా కమిటీ నియమించినప్పుడు ఈ కమిటీ అనేది ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు అనేవి గ్రామాల్లో లేవు. ఖచ్చితంగా బ్యాంకులు గ్రామాల్లో ఉంటే అప్పులు ఇవ్వచ్చు. దానికోసం బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ఇంపీరియల్ బ్యాంక్ పేరుని ఎస్బీఐగా చేంజ్ చేసి 1955 జూలై 1 అండి. 1955 జూలై 1న ఈ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ని మనం ఏం చేసామంటే నేషనలైజేషన్ అనేది చేయడం జరిగిందండి. జాతీయకరణ అనేది చేసాము. జాతీయకరణ చేసిన తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అనేది గవర్నమెంట్ బ్యాంక్గా మారిపోయిందండి. దీని తర్వాత ఈ ఎస్బీఐకి మనం ఏం చేసామంటే ఈ ఎస్బీఐకి మనము కొన్ని అసోసియేట్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని, బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండోరు, అలా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి. ఆ బ్యాంక్స్ని తీసుకొచ్చి ఎస్బీఐలో అనేది మనం విలీనం చేయడం అనేది జరిగిందండి. అయితే ఇలా అసోసియేట్ బ్యాంకులు అండి, దీనికి కనెక్టెడ్గా కొన్ని బ్యాంక్స్ ఉంటాయండి. అలా ఒక 10 బ్యాంక్స్ ఏర్పాటు చేసాం. ఈ 10 కాస్త ఒకనొక టైంలో 8 అవుతాయండి. ఈ 8 అయిన తర్వాత మనం ఏం చేసాము అంటే 2017 అండి. సో 2017లో మనకేం జరిగింది అంటే మనకి ఎస్బీఐ మరి అసోసియేటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి. ఎస్బీఐ మరి అసోసియేటెడ్ బ్యాంక్స్ అన్నిటిని కలిపి ఎస్బీఐలో విలీనం చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఎస్బీఐలో విలీనం చేసుకున్న తర్వాత ఇది గవర్నమెంట్ సెక్టార్లోనే అతిపెద్ద బ్యాంక్గా మనకి ఎస్బీఐ అనేది మారిందండి. ఎస్బీఐ అనేది గవర్నమెంట్ సెక్టార్లో అతిపెద్ద బ్యాంక్గా మనకు కన్వర్ట్ అవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? సో ఇలా మనకి ఎస్బీఐ బ్యాంక్ అనేది ఏర్పాటైందండి. ప్రజెంట్ మన భారతదేశంలో 12 గవర్నమెంట్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయండి. సో గవర్నమెంట్ బ్యాంక్స్ అనేవి మన భారతదేశంలో 12 ఉన్నాయండి. ఈ 12లో అతిపెద్ద బ్యాంక్ అంటే ఎస్బీఐ అని చెప్పి మనం చెప్పుకుంటామండి. నెక్స్ట్ ఎస్బీఐకి ఇంకా మనకి చైర్మన్ అండి, ఎస్బీఐ చైర్పర్సన్ అని చెప్పి పిలుస్తారు. ఫస్ట్ చైర్పర్సన్గా మనకి ఎవరు పని చేశారు కానీ మనం చూసుకున్నట్లయితే మనకి జాన్ మథాయ్ అండి. జాన్ మథాయ్ అనే ఆయన మనకి ఎస్బీఐకి ఫస్ట్ చైర్మన్గా వర్క్ చేశారండి. ఓకేనా? ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ కానీ మనం చూసుకున్నట్లయితే నిన్ను వదల అని చెప్పి మనకు గుర్తు రావాలండి. ఆమె పేరు ఏంటంటే అరుంధతి భట్టాచార్య అండి. ఈమె ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా వర్క్ చేశారు. మరి ప్రజెంట్ మనకి 27th చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నారు. ఆయన పేరు కానీ మనం చూసుకున్నట్లయితే చల్లా శ్రీనివాసులు శెట్టి అండి. చల్లానో శ్రీనివాసులు శెట్టి.
చల్లా శ్రీనివాసులు శెట్టి అనే ఆయన ప్రజెంట్ మనకి చైర్మన్గా వర్క్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఈ ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ అండి. ఎస్బీఐ హెడ్ క్వార్టర్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ఎస్బీఐ హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉందండి. ముంబై మహారాష్ట్రలో మనకి హెడ్ క్వార్టర్ అనేది వర్క్ చేస్తుందండి. నెక్స్ట్ ఎస్బీఐ ట్యాగ్ లైన్ అండి. ఎస్బీఐ ట్యాగ్ లైన్ ఏంటంటే ది బ్యాంకర్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ అండి. ది బ్యాంకర్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ అండి. ఇలా మనకి ఎస్బీఐ బ్యాంక్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను అంటే అరుంధతి భట్టాచార్య అనేది ఆమె గురించి చెప్పానండి. నెక్స్ట్ ఇక్కడే మనకి ఇదే పేరు మీద అరుంధతి రాయ్ అని ఒక ఆమె ఉంటారండి. అరుంధతి రాయ్. ఈ అరుంధతి రాయ్ అనే ఆమె ఫస్ట్ టైము బుకర్ ప్రైజ్ విన్ అయినటువంటి మన ఇండియన్ ఉమెన్ అండి. ఈమె రాసినటువంటి బుక్ ఏంటంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని చెప్పి బుక్ కూడా ఈమె రాయడం అనేది జరిగిందండి. ఓకేనా, ఇది మనకి ఎస్బీఐ గురించి అండి. సో ఇది నేను మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటానండి. ఇది టోటల్గా మనకి ఎస్బీఐ గురించి అండి. నెక్స్ట్ మనకి క్వాంటమ్ టెక్నాలజీ అండి. క్వాంటమ్ టెక్నాలజీ ఇన్ అమరావతి అండి. మీ అందరికీ తెలిసిందే, అమరావతి నవరూప శిల్పిగా మనం ఎవరిని పిలిపించుకుంటామంటే మనము చంద్రబాబు నాయుడు గారిని మనం పిలిపించుకుంటామండి. ఓకేనా, మనకి అమరావతి వర్క్స్ అనేవి మే 2వ తారీఖున మన మోడీ వచ్చి శంకుస్థాపన చేయడంతో స్టార్ట్ అయిందండి. అంతకుముందు అది మనకి 2025 ఐ థింక్ అక్టోబర్ 22 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు. అప్పుడు మోడీ గారు వచ్చారు. అప్పుడు చెంబుడు నీళ్లు ముత్తడు మట్టి చెంబుడు నీళ్లు తీసుకొచ్చారని చెప్పి అప్పట్లో చాలామంది ఆయన్ని చేశారు. మళ్ళీ ఇదే అమరావతి మనకి 2025 మే 2న మనకి మోడీ వచ్చి శంకుస్థాపన చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి క్వాంటమ్ టెక్నాలజీ అండి. ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంప్యూటర్స్ ఏమైతే ఉంటాయో వీటిని 2026 జనవరి కల్లా అందుబాటులో తీసుకొస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీని మనము చూసుకున్నట్లయితే ఐబిఎం, నెక్స్ట్ టీసీఎస్, అట్ ది సేమ్ టైం ఎల్ఎన్టీ అండి, వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో దీన్ని సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనివల్ల మనకి ఏంటి అంటే ప్రతి ఇంటిని దీని ద్వారా జియో ట్యాగింగ్ అనేది చేస్తారండి. జియో ట్యాగింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీని ద్వారా మనకి వర్షపాతం ఎలా ఉంది, గాలిలో తేమ ఎలా ఉంది, పిడుగులు పడే అవకాశం ఉందా అంటే మనకి నథింగ్ బట్ హ్యూమిడిటీ ఎలా ఉంది, రైన్ఫాల్ ఎలా ఉంది, థండర్స్ అనేవి ఏమైనా ఉన్నాయా, ఎట్ ది సేమ్ టైం మనకి అండర్ గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వీటికి సంబంధించినటువంటి మొత్తము 42 పారామీటర్ల పైన ఇది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి డేటా కూడా మన ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా మనకి ఒక 2 months బ్యాక్ క్వాంటమ్ విలేజ్ని ఒకదాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ క్వాంటమ్ విలేజ్లో భాగంగానే మనకి ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ని మనకి ఆ విలేజ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ కంప్యూటర్ అనేది మనకి 2026 జనవరిలో మనకి అందుబాటులో రానుందండి. మొత్తము 3 కంప్యూటర్స్ అనేవి ఏర్పాటు చేస్తారండి. దీంట్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏమో మనకి 2026లోకి మనకి అవైలబుల్లో రానుంది. మనకి ఓవరాల్గా 3 కూడా మనకి ఎప్పుడు వస్తాయంటే మనకి ఫైనల్గా 2017లో మనకి అన్ని కంప్యూటర్స్ అనేవి అవైలబుల్లో ఉండడం అనేది జరుగుతుందండి. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. అంతేకాకుండా 2027 నాటికి దేశంలో అంటే ఇండియా మొత్తం మీద దేశంలో 100 యూనివర్సిటీస్లో, ఎట్ ది సేమ్ టైం ఏపీలో 20కి పైగా యూనివర్సిటీస్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను అండ్ పిహెచ్డికి సంబంధించినటువంటి ఈ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఈ కోర్సెస్లో మనం క్వాంటమ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ని అందుబాటులోకి తీసుకోవడానికి మనం ట్రై చేస్తామండి. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని
మనము ఇంప్లిమెంట్ చేయడానికి మనము ట్రై చేయడం అనేది జరుగుతుందండి. ఇది 2027 నాటికల్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన గవర్నమెంట్ భావించడం అనేది జరుగుతుందండి. ఇది మనకి టోటల్‌గా క్వాంటమ్ టెక్నాలజీ అండి. సో, మనకి భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ విలేజ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 3 క్వాంటమ్ కంప్యూటర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఇది నేను మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. ఇంకా బాంబు తుఫాన్ అండి సిడ్నీ. సో, సిడ్నీలో మనకి బాంబు తుఫాన్ అనేది రావడం జరిగిందండి. బాంబు తుఫాన్ అనేది రావడం జరిగింది. మనకి రేపు క్వెషన్‌లు అడిగితే బాంబు తుఫాన్ అనేది ఎక్కడొచ్చిందని చెప్పి అడుగుతారు. మనకి సిడ్నీ అని, పెర్త్ అని, మెల్బోర్న్ అని, మనకి నెక్స్ట్ క్వీన్స్‌లాండ్ అని మనకి డిఫరెంట్ ఏరియాస్ పేర్లు ఇస్తారు. జస్ట్ మనము సిడ్నీ అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దండి. ఓకేనా? మనకిప్పుడు ప్రెజెంట్ ఆస్ట్రేలియాకి మీకొక్కటి విషయం చెప్పాలండి. ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్‌గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే ఆల్బర్ట్ అల్బనీస్. అల్బనీస్ అనే ఆయన మనకి ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్‌గా వర్క్ చేస్తున్నారండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ మన ఐఎన్ఎస్ విక్రాంత్‌ని సందర్శించారని గాని మనం చూసుకున్నట్లయితే అది ఫస్ట్ సందర్శించినటువంటి పర్సన్ ఎవరంటే ఆల్బర్ట్ అల్బనీస్ అని చెప్పి ఆయన పేరు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎట్ ది సేమ్ టైం మనకి క్వాడ్ దేశాలని చెప్పి పిలుస్తారండి. యుఎస్ఏ, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా అండి. ఓకేనా? వీళ్ళందరూ కూడా మనకి క్వాడ్ దేశాల్లో మెంబర్స్‌గా ఉంటారండి. ఈ క్వాడ్ దేశాలందరూ కలిసి వీళ్ళు చేసేటువంటి నావీ ఎక్సర్సైజ్ పేరునే మనం ఏమంటామంటే ఈ నావీ ఎక్సర్సైజ్‌ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పి పిలుస్తామండి. ఓకేనా? ఈ మలబార్ ఎక్సర్సైజ్ చేస్తారనే విషయం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇంకా మనకి ఆస్ట్రేలియా అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఆస్ట్రేలియన్ క్రికెట్ అండి. ఈ ఆస్ట్రేలియన్ క్రికెట్‌ని గాని ఉంటారండి. ఆళ్ళు కొంచెం గట్టిగా అరుస్తారు. సో, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అయి ఉంటది. సారీ అండి దానికి. సో, బాంబు తుఫాను గురించి మనం తెలుసుకున్నామండి. అది సిడ్నీలో వచ్చింది. నెక్స్ట్ మనకిప్పుడు ఎలాగో జూలైలో ఉన్నాము. ఇంకా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకా ఈ మంత్స్‌లో మనకి చాలా తుఫాన్లనేవి వస్తాయండి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో మనకు చాలా తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్‌కి పేరెవరు పెట్టారు? ఎలా వచ్చినాయి? ఇక్కడ 13 దేశాలు ఉంటాయండి. ఈ 13 దేశాలు తుఫాన్లకి పేరు పెట్టాల్సి ఉంటుంది. ఆ తుఫాన్ వల్ల ఏం జరిగింది? ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్‌గా మన భారతదేశానికి లేకపోతే మన ఇండియన్ సబ్ కాంటినెంట్‌కి మన భారత ఉపఖండానికి సంబంధించినటువంటి ఏదైతే దేశాల్లో తుఫాన్స్ వస్తాయో ఆ తుఫాన్ గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటాము. జస్ట్ ఇక్కడ మాత్రం బాంబు తుఫాన్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక చిన్న జీకే పాయింట్ నేను ఇక్కడ టచ్ చేస్తానండి. ఆ చిన్న జీకే పాయింట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మనకి ఆస్ట్రేలియా అనగానే మన క్రికెట్ గుర్తుకొస్తుందండి. సో, ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అదేంటంటే ఓడిఐ వరల్డ్ కప్ అండి. ఓడిఐ వరల్డ్ కప్ అంటే 50 ఓవర్స్ అండి మ్యాచెస్. 50 ఓవర్స్ మ్యాచెస్ జరుగుతాయి. ఈ కప్ అనేది మనకి 2023లో జరిగిందండి. 2023లో జరిగినప్పుడు దీని యొక్క విన్నర్ ఎవరని గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా మనకి విన్నర్‌గా ఉందండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఓడిఐ అయిపోయిన తర్వాత మనకి టీ20 వరల్డ్ కప్ అండి. టీ20 వరల్డ్ కప్. టీ20 వరల్డ్ కప్ మనకి 20 ఓవర్స్ మ్యాచ్ అండి ఇది. 2024లో జరిగింది. దీంట్లో మన విన్నర్స్ గాని మనం చూసుకున్నట్లయితే మన ఇండియా అండి. మన ఇండియా అనేది ఈ కప్ విన్ అవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ మనకి చాంపియన్ ట్రోఫీ అండి. చాంపియన్ ట్రోఫీ 2025లో జరిగిందండి ఇది. ఇది కూడా 50 ఓవర్స్ మ్యాచ్. దీంట్లో మనకి ఎవరు విన్ అయ్యారని మనం చూసుకున్నట్లయితే మనకి ఇండియా అనేది దీంట్లో విన్ అవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అండి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 అండి. దీంట్లో ఎవరు విన్ అయ్యారో గాని మనం చూసుకున్నట్లయితే దీంట్లో విన్నర్స్‌ని గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికా అనేది విన్ అయిందండి. సౌత్ ఆఫ్రికా అనేది విన్ అయింది. ఓకేనా? వీళ్ళకి ఆపోజిట్‌గా ఆడిన టీమ్స్ గాని మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాకి ఆపోజిట్‌గా అయితే మన ఇండియా ఆడిందండి. మన ఇండియా అనేది ఇక్కడ ఓడిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టీ20 వరల్డ్ కప్ మన ఇండియాకి అగైనెస్ట్‌గా ఎవరు ఆడారో గాని మనం చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా ఆడిందండి.
సౌత్ ఆఫ్రికా ఆడింది, ఓడిపోయిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. సౌత్ ఆఫ్రికా ఆడింది, ఓడిపోయిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఛాంపియన్ ట్రోఫీ 2025 అండి. ఇక్కడ మనకి అగైనెస్ట్ ఎవరు ఆడారు కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అగైనెస్ట్గా ఆడింది న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ కేన్ మామా అని చెప్పి మనం ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. వాళ్ళు ఓడిపోయారండి. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అండి. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికా గెలిచిందండి. వీళ్ళకి అగైనెస్ట్గా ఆడింది ఎవరంటే ఆస్ట్రేలియా అండి. ఓకేనా. సో ఇండియా దగ్గర 2 ఉన్నాయండి. ఆస్ట్రేలియా దగ్గర ఒకటి ఉంది, సౌత్ ఆఫ్రికా దగ్గర ఒకటి ఉందండి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోద్దండి. ఓకేనా. సో ఇదండి మనకి బాంబు తుఫాన్ గురించి. బాంబు తుఫాన్ ఎక్కడ వచ్చిందని చెప్పి జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే చాలండి. సో నెక్స్ట్ మనకి సార్క్ స్థానంలో నూతన సంస్థ అండి. సో సార్క్ అంటే మీ అందరికీ తెలిసిందండి. సో సార్క్ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటని చెప్పి మనం చూసుకున్నట్లయితే సార్క్ అనేది ఇది ఒక దేశాల కూటమి అండి. ఓకేనా. సో ఇక్కడ మనకి అబ్రివేషన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సౌత్ ఏషియన్. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండి. అయితే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినట్టు మనం చూసుకోవాలండి. దీన్ని మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా 1985 అండి. 1985లో ఢాకా డిక్లరేషన్ అండి. ఢాకా డిక్లరేషన్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఉంటుందంటే కాట్మాండు ఇది నేపాల్లో ఉంటుందండి. ఇది దీనికి హెడ్ క్వార్టర్గా ఉండడం అనేది జరిగిందండి. ఓకేనా. అయితే మరి దీంట్లో సభ్య దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు అర్థమైపోతుందండి. సో దీంట్లో ఏమేమి దేశాలు ఉన్నాయని మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, శ్రీలంక అండి. ఇలా మనకి ఒక 8 దేశాలు అనేవి మనకి సార్క్లో సభ్య దేశాలుగా ఉన్నాయండి. ఓకేనా. అయితే మనకి ఏం జరిగిందంటే మరి ఎందుకు ఈ సార్క్ అనేది ఇప్పుడు అంత వర్క్ అయితే సరిగ్గా చేయట్లేదండి. ఎందుకు సరిగ్గా చేయట్లేదని మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో మీ అందరికీ ఐడియా ఉంటే యూరీ ఇష్యూ జరిగిందండి 2016లో. దీని మీద మనము యూరీ ది సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి మూవీ కూడా తీయడం జరిగిందండి. ఐ థింక్ అది విక్కీ కౌశల్ అనుకుంటా, కత్రినా కైఫ్ వాళ్ళ హస్బెండ్ అండి అతను. నెక్స్ట్ మనకి రీసెంట్గా చావా అనే మూవీలో కూడా ఆయన అండి యాక్టర్గా చేశారు. సో ఈ యూరీ ఇన్సిడెంట్ అనేది జరిగిన తర్వాత మన ఇండియాకి అప్పటి నుంచి ఏంటంటే సార్క్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. ఎందుకంటే వీడు ఉన్నాడు కదండి, ఈ దొంగ ఉన్నాడు కదండి, పాకిస్తాన్ అథవా వీడు ఏం చేసేవాడంటే ప్రతిసారి యాక్చువల్గా ఇదేంటి సార్క్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఒక స్టేజ్ అది. దాని మీద వీడు వచ్చేసి ఇండియా గురించి కాశ్మీర్ పాకిస్తాన్ అని చెప్పి వీడు చెత్త వాగుడని వాగేవాడు. అప్పుడు దాకా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది చూసింది కానీ ఎప్పుడైతే మనకి యూరీ అటాక్ అనేది జరిగిందో అప్పటి నుంచి ఇండియా ఏం చేసిందంటే ఇంక సార్క్లో ఆ పాకిస్తాన్ గాడు ఉన్నాడు, వాడు ఉంటే ఇక నేను ఉండనని చెప్పి ఇండియా ఏం చేసిందంటే ఆ సార్క్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించేసి దాని ప్లేస్లో మనకి ఏం చేసామంటే బిమ్స్టిక్ అని చెప్పి ఉందండి. మీ అందరికీ బిమ్స్టిక్ గురించి తెలిసిందే. సో ఈ బిమ్స్టిక్కి మన ఇండియా అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసిందండి. మరి దీంట్లో సభ్య దేశాలుగా మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్. సో ఒక్క నిమిషం కలర్ మారుద్దాము. సో ఇక్కడ బంగ్లాదేశ్ అండి, తర్వాత భూటాన్, నేపాల్, ఇండియా, నెక్స్ట్ శ్రీలంక, నెక్స్ట్ ఇంకా థాయిలాండ్, ఇంకా ఈ దేశం ఈ దేశం కానీ మనం చూసుకుంటే అండి. సో మనం చూసుకుంటే బంగ్లాదేశ్, భూటాను, నేపాల్, ఇండియా, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక అండి. సో ఓకేనా. ఇది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దీని తర్వాత మనకేంటి అంటే ఇది కూడాను మనకేమైందంటే ఫౌండెడ్ ఇన్ 1997 అండి. 1997లో మనం దీన్ని ఎలా ఏర్పాటు చేసామంటే
బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందండి. సో బిమ్స్టిక్ అండి, బిమ్స్టిక్ యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి ఇక్కడ ఉందండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ అని చెప్పి మనకు గుర్తుండాలండి. సో మీకు నేను విషయం చెప్తాను చూడండి. సార్క్ సార్క్ దేశాలు, G20 దేశాలు, G7 దేశాలు, నెక్స్ట్ బిమ్స్టిక్, ఏషియన్, ఒక్క నిమిషం, ఏషియన్, నెక్స్ట్ దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏషియన్ తర్వాత ఇంకా సార్క్, బిమ్స్టిక్, ఇది నెక్స్ట్ దాని పేరు ఏంటంటే అది షాంఘై SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్పి పిలుస్తారు. అలా ఒక 10 నుంచి ఒక 15 కూటములనే ఉంటాయండి. గ్రూప్స్ అని ఉంటాయి, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ పేరు మనకు గుర్తుండాలండి. ఓకేనా? ఆ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ పేరు మనకు గుర్తుండాలండి. దాని గురించి మనకి జీకే మీద కూడా కొంచెం అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ దేశాలన్నిటి పేర్లు మనకు గుర్తుండాలి. అట్ ది సేమ్ టైం ఇవి ఎప్పుడు స్థాపించారు, వీటిలో దేశాలు ఏమున్నాయి, నెక్స్ట్ వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు కొంచెం ఐడియా అనేది ఉండాలండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్ ఏంటంటే సార్క్ స్థానంలో నూతన సంస్థ తీసుకురావాలని ఎవరెవరు, ఈడున్నాడు కదండి పాకిస్తానుడు ఎట్ ది సేమ్ టైం యాక్చువల్గా పాకిస్తాన్ ఎప్పుడు కూడాను వాడు డెసిషన్స్ వాడిని తీసుకోలేడండి. వాడికి వెనకాలకి ఎప్పుడు ఎవరు ఉండాలంటే చైనా ఉండాలి. సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బిమ్స్టిక్ ఏదైతే సార్క్ ఉంది కదా, ఈ సార్క్ అనేది ఆగిపోయిందండి. ప్రజెంట్ ఇప్పుడు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ఈ సార్క్ ప్లేస్లో ఏదైనా కొత్త కూటమిని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పాకిస్తాన్, చైనా భావిస్తున్నాయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ సార్క్కి ఒక సెక్రటరీ జనరల్ ఉన్నారండి. సార్క్కి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నటువంటి పర్సన్ని కానీ మనం చూసుకున్నట్లయితే గోలక్ సర్వార్ అనే అతను మనకి సార్క్గా పనిచేస్తున్నాడు. మరి బిమ్స్టిక్కి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నటువంటి ఎవరు పనిచేస్తున్నారంటే ఇంద్రమణి పాండే అనే పర్సన్ పనిచేస్తున్నారండి. ఇంద్రమణి పాండే అనే పర్సన్ మనకు ప్రజెంట్ బిమ్స్టిక్కి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారండి. ఓకేనా? ఇది మనకి టోటల్గా సార్క్ అండ్ బిమ్స్టిక్ గురించి అండి. ఓకేనా? ఇది నేను మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే INS తమల్ అండి. సో INS తమన్ కాదండి, INS తమల్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ INS తమల్ అనేది మనకి యాక్చువల్గా ఇది రష్యాలో తయారైందండి. ఓకేనా? మనకి ఇది రష్యాలో తయారైంది. రష్యాలో తయారయ్యి ఇది తర్వాత మనకేంటంటే ఇండియాకి వస్తుందండి. ఇది యాక్చువల్గా మనకి ఏదైనా సరే ఈ నావీ షిప్స్ ఏముంటాయో అవి ఓ క్లాస్కి చెందినవండి. గ్రెడేనియం క్లాస్ అని, స్కార్పియన్ క్లాస్ అని, ఇలా డిఫరెంట్ క్లాసులు ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ 75 అని చెప్పి ఇలా డిఫరెంట్ ఉంటాయండి. అలా ఈ రష్యాకి సంబంధించిన రష్యాలో తయారైనటువంటి ఈ INS తమల్ అనేది కలినిన్ గ్రాండ్ అనే తరగతికి చెందిందండి. తరగతికి చెందినటువంటి ఒక నౌక అండి. ఇది డిస్ట్రాయర్ అని కూడా పిలుచుకోవచ్చు మనం దీన్ని. ఓకేనా? డిస్ట్రాయర్ అని కూడా పిలుచుకోవచ్చు అండి. నెక్స్ట్ దీని ఓపెనింగ్కి యాక్చువల్గా ఇది రష్యాలో దీన్ని వాటర్లో కమిషన్ చేస్తారండి. అంటే వాటర్లోకి దీన్ని వదులుతారండి. అలా వదిలినప్పుడు యాక్చువల్గా ఇది ఎవరిది, మన ఇండియాది కదా. మనం రష్యా నుంచి కొనుక్కున్నాం కదా. ఆ రష్యా నుంచి కొనుక్కున్నప్పుడు దీనికి ఎవరు మనకి అటెండ్ అయ్యారని పర్సన్ ఎవరని కానీ మనం చూసుకున్నట్లయితే అందరూ రాజ్నాథ్ సింగ్ గారు అనుకుంటారండి. ఎందుకంటే ఇది మనకి డిఫెన్స్కి సంబంధించింది కాబట్టి. కానీ ఆయన కాదండి అటెండ్ అయిన పర్సన్ ఎవరంటే సంజయ్ సింగ్ అండి. సంజయ్ సింగ్ అనే పర్సన్ మనకి ఈ పడవ ఏదైతే INS తమల్ ఉందో అది ఓపెన్ అప్పుడు, అది వాటర్లో కమిషన్ చేసేటప్పుడు సంజయ్ సింగ్ అనే పర్సన్ అటెండ్ అయ్యారండి. మరి ఈ షిప్కి ఏదైతే ఈ INS తమల్ ఉందో దీనికి కెప్టెన్గా
కెప్టెన్గా వర్క్ చేస్తున్నటువంటి పర్సన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆ పర్సన్ పేరు ఏంటంటే శ్రీధర్ తాత అండి. శ్రీధర్ తాత. శ్రీధర్ తాత అని ఆయన దీనికి ఐఎన్ఎస్ తమల్కి కెప్టెన్గా వర్క్ చేస్తున్నారండి. ఓకేనా. సో ఇంకా ఈ ఫోటోలో కూడా మీకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయండి, ఒకసారి చూసుకోండి. అది ఏంటంటే టోటల్ వెయిట్ మనకి ఎంత ఉంది అంటే 3900 టన్స్ ఉందండి వెయిట్. 3900 టన్స్ వెయిట్ ఉంది. నెక్స్ట్ 55 km/h టాప్ స్పీడ్తో ఇది పనిచేయడం అనేది జరుగుతుందండి. ఇది మనకి ఐఎన్ఎస్ తమల గురించి అండి. ఓకేనా. సో ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మనకి రఫేల్స్ మళ్ళీ మనకి న్యూస్లో రావడం అనేది జరిగిందండి. ఓకేనా. సో రఫేల్ అనేది మనకి మళ్ళీ న్యూస్లో రావడం అనేది జరిగిందండి. రఫేల్ అనేది మనం ఏ దేశం నుంచి తీసుకున్నామండి? రఫేల్ అనేది మనం ఏ దేశం నుంచి కానీ తీసుకున్నామని కానీ మనం తెలుసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ రఫేల్ అనేది మనము ఫ్రాన్స్ నుంచి మనం తీసుకున్నామండి. ఓకేనా. ఫ్రాన్స్ నుంచి మనం తీసుకోవడం అనేది జరిగిందండి ఈ రఫేల్ యుద్ధ విమానాలని. అయితే మొత్తం మనము ఇటీవల కాలంలో మనం ఏం చేసాము అంటే స్టార్టింగ్ మనము, సో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇది స్టార్టింగ్ రఫేల్ అనేది మనం 36 రఫేల్ యుద్ధ విమానాలు అండి. 36 రఫేల్ యుద్ధ విమానాలు మనం అంతకుముందు డెలివరీ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి. ఈ డెలివరీ అనేది 32 యుద్ధ విమానాలు మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం తీసుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేసామంటే 26 రఫేల్ యుద్ధ విమానాలు అండి. ఈ 26 రఫేల్ యుద్ధ విమానాలు మనం నావీ కోసం అండి, ఇండియన్ నావీ కోసం ఒక 26 రఫేల్ యుద్ధ విమానాల్ని మనం ఆర్డర్ అనేది చేయడం జరిగిందండి. ఓకేనా. మొత్తం ఈ డీల్ కాస్ట్ ఎంత అంటే 64,000 కోట్లు అండి. 64,000 కోట్ల రూపాయలు మనమండి. ఏ దేశం నుంచి అండి ఇవి? ఫ్రాన్స్ నుంచి అండి. ఫ్రాన్స్ నుంచి మన ఇండియాకి రావడం అనేది జరుగుతుందండి. ఓకేనా. వీటిని తయారు చేస్తున్న సంస్థ కానీ మనం చూసుకున్నట్లయితే డసాల్ట్ ఏవియేషన్ అండి. డసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ. ఈ డసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ మనకి వీటిని తయారు చేసి ఇవ్వాలని చెప్పి మనం అనుకుంటున్నామండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇదండి మనకి దీని గురించి. సో మనం అంతకుముందు ఎవరి కోసం అంటే ఎయిర్ ఫోర్స్ కోసం 36, 26 ఏమో నావీ వాళ్ళ కోసం అండి. ఈ 26లో 22 సింగిల్ సీట్ అండి. 22 సింగిల్ సీటు, 4 ఏమో 2 సీట్స్ ఉంటాయండి. డబల్ సీట్స్ అనేవి ఉంటాయండి. డబల్ సీటింగ్ అనేది ఉంటుందండి. ఓకేనా. ఇది మనకి రఫేల్ గురించి అండి. సో ఇది మనకి ఈరోజు టోటల్ క్లాస్ అండి. ఈ క్లాస్ నేను మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా సరే మనం ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కుదిరితే మాత్రం షేర్ చేయండి, అది కొంచెం టైం పడుతుంది కాబట్టి. కానీ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసుల కోసం మన ఛానల్ అయితే రికమెండ్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ని అండ్ టెలిగ్రామ్ గ్రూప్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు దాకా మనం ఏమైతే క్లాస్ చెప్పామో ఆ క్లాస్కి సంబంధించినటువంటి ఇవి ఏదైతే ఈ పేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను మీకు వాట్సాప్లో అండ్ టెలిగ్రామ్లో నేనైతే మీకు అక్కడ షేర్ చేస్తానండి. కాంపిటేటివ్ బ్రదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.